హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ అందమే ఆనందం. జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ప్రతిరోజు నూనెను తప్పనిసరిగా రాయాలండి. రోజు రాసుకోకపోవడం కుదరకపోతే కనీసం వారానికి 2 సార్లైనా జుట్టుకి నూనెను రాయాలండి. రాత్రి నిద్రకు ముందు తలకు నూనె బాగా పట్టించి ఉదయం తలస్నానం చేయడం వల్ల జుట్టుకు చాలా మంచి ఫలితాలు అయితే వస్తాయండి. తలకు నిత్యము నూనె రాసుకోవాలని ఆయుర్వేదం కూడా చెప్తుందండి. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గనక పిల్లలకు ప్రతిరోజు కూడా నూనె పెట్టమని చెప్తూ ఉంటారండి. అయితే ఈ మధ్య కాలంలో తలకు నూనె లేకుండా తిరగడం అనేది ఫ్యాషన్ అయిపోయిందండి. దానివల్ల జుట్టు ఎక్కువగా రాలిపోవడం, చుండ్రు పట్టడం, కుదుళ్ళు బలహీనంగా మారిపోవడం వంటి సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తున్నాయండి. అందుకని తలకు నూనె పెట్టుకోవడం అనేది చాలా అవసరం అండి. మరి ఎలాంటి ఆయిల్ మన జుట్టుకు పెట్టుకోవాలి, ఏ ఆయిల్ మన జుట్టుకు పెడితే జుట్టు పెరుగుద్ది, జుట్టు రాలకుండా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ రెమెడీ మీ జుట్టు పైన చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. మరి వీడియో అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లోకి ఎవరన్నా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దానిపైన క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు వస్తాయి. ఈ పవర్ఫుల్ హెయిర్ గ్రోత్ రెమెడీని తయారు చేసుకోవడానికి తమలపాకులు తీసుకోవాలండి. తమలపాకులు చూడగానే మనకి శుభకార్యాలు గుర్తొస్తాయండి. మరి శుభకార్యాల్లో వాడే తమలపాకులు మన ఆరోగ్యానికి కూడా ఎంతో మంచి మేలు చేస్తాయండి. మన జుట్టు కేర్కి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయండి. తమలపాకులతో మన తెల్ల జుట్టుని నల్లగా మార్చుకోవచ్చండి. జుట్టు రాలడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు పొడవుగా ఒత్తుగా నల్లగా పెరగడానికి తమలపాకులు ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. ఒక 5 నుంచి 6 తమలపాకులు తీసుకుని శుభ్రంగా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. తమలపాకులో ఉండే పోషకాలన్నీ కూడా జుట్టు చివరిలో చెట్లకుండా జుట్టు హెల్దీగా పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే జుట్టు రాలకుండా, జుట్టు పలచగా అవ్వకుండా, జుట్టు ఒత్తుగా షైనీగా పెరగడానికి తమలపాకులు చాలా బాగా హెల్ప్ అవుతాయండి. తమలపాకులు ఏంటి, జుట్టుకు వాడడం ఏంటని చాలా మంది అనుకుంటారండి. మీరు అలా అనుకుంటే పొరపడినట్టేనండి. చిన్న వయసులోనే తెల్ల జుట్టు రాకుండా కాపాడగలిగే శక్తి తమలపాకుల్లో ఉన్నాయండి. తమలపాకులో ఉండే తేమ లక్షణాలు జుట్టుకి తేమను అందించి జుట్టు పొడిబారకుండా ఉండడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుందండి. ఇలా మనం తమలపాకుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత ఇందులో మరో పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కూడా యాడ్ చేసుకోవాలండి. మనం ఈ రెమెడీలో యాడ్ చేసుకోవడానికి మందారాకులు తీసుకోవాలండి. మందారాకుల్లో కూడా ఎన్నో మంచి పోషకాలు, విటమిన్స్, ఖనిజాలు ఉన్నాయండి. ఇవన్నీ కూడా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది, తలలో ఉండే చుండ్రు నివారిస్తుంది. అలాగే పేను కొరుకుడు లాంటి ప్రాబ్లం రాకుండా కాపాడడానికి మందారాకులు ఎంతో బాగా హెల్ప్ అవుతాయండి. మందారాకులు మన జుట్టుకు వాడడం వల్ల జుట్టు పెరుగుద్దని సైంటిఫిక్ గా కూడా రుజువైందండి. ఇప్పుడు ఒక 5 నుంచి 6 మందారాకులు తీసుకుని నీట్గా క్లీన్ చేసుకుని వీటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుందామండి. మందారాకుల్లో బీటా కెరోటిన్ చాలా పుష్కలంగా ఉందండి. ఇది జుట్టు పెరుగుదలకు చాలా అవసరం అండి. అందుకని మందారాకులను ఈ విధంగా ఉపయోగిస్తే మన జుట్టు పెరగడం అనేది ఎవ్వరూ ఆపలేరండి. ఒక 3 నుంచి 4 రెబ్బలు కరివేపాకు తీసుకోవాలండి. ఇది వాడడం వల్ల జుట్టు నల్లగా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే చిన్న వయసులో వచ్చి తెల్ల జుట్టు నివారించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ముఖ్యంగా జుట్టు పెరుగుదలకు చాలా బాగా సహాయం చేస్తుంది. మరి జుట్టు రాలడాన్ని నిరోధించడానికి ఈ 3 ఆకులు కూడా ఎంతో బాగా సహాయం చేస్తాయండి. తర్వాత వెడల్పుగా మందంగా ఉండే కడాయి తీసుకుని స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ ని సిమ్ లో పెట్టుకోవాలండి. కడాయి కొంచెం వేడైన తర్వాత 1 కప్పు వరకు ప్యూర్ కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చు, లేదా గానుగ నుంచి తెచ్చుకునే కొబ్బరి నూనె అయినా వాడుకోవచ్చండి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న తమలపాకుల్ని యాడ్ చేసుకోవాలండి. తమలపాకుల్లో విటమిన్ సి ఉంటుందండి. ఇది జుట్టు పెరుగుదల ప్రోత్సహించడంలో చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మందారాకులను కూడా యాడ్ చేసుకుందాము. మందారాకులు జుట్టును సాఫ్ట్గా, షైనీగా మార్చడానికి హెల్ప్ అవుతుంది. జుట్టుకి తేమను అందించడంలో హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ కరివేపాకును కూడా యాడ్ చేసుకుందామండి. కరివేపాకు అధిక హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడంలో హెల్ప్ చేస్తుందండి. ఇది జుట్టు రాలిన ప్లేస్లో త్వరగా కొత్త వెంట్రుకలు వచ్చేలా చేయడంలో ప్రోత్సహిస్తుంది. ఈ 3 ఆకులతో కూడా తెల్లగా ఉన్న జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. అలాగే జుట్టును చాలా స్పీడ్గా పెంచడానికి ఈ 3 ఆకులు కూడా చాలా బాగా హెల్ప్ అవుతాయండి. జుట్టును పెంచుకోవడానికి మార్కెట్లో దొరికే ఖరీదైన హెయిర్ ఆయిల్స్ వాడకుండా ఇలా మీరు న్యాచురల్ పద్ధతిలో హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే చాలా మంచిదండి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ ని సిమ్ లో పెట్టుకుని ఆయిల్ అయితే తయారు చేసుకోవాలండి. ఒక 4 నుంచి 5 నిమిషాల పాటు ఆయిల్ని సిమ్లో పెట్టుకుని మరగబెట్టుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ అంతా కూడా మంచి గ్రీన్ కలర్లోకి అయితే రెడీ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాము.
ఈ ఆయిల్ని వేరే బౌల్లోకి స్ట్రైన్ చేసుకుందామండి. ఇది మన జుట్టు పైన ఎంతో శక్తివంతంగా పనిచేసే హెయిర్ గ్రోత్ హెయిర్ ఆయిల్ అండి. ఇలాంటి పవర్ఫుల్ హెయిర్ ఆయిల్ బయట మార్కెట్లో మీరు ఎంత డబ్బులు పెట్టి కొందామన్నా దొరకదండి. నేచురల్ పద్ధతిలో ఇలా మీరు ఇంట్లోనే ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే మీ జుట్టు పెరగడం ఎవ్వరు ఆపలేరండి. అంత పవర్ఫుల్గా ఈ ఆయిల్ అయితే పనిచేస్తుంది. మూతన్న గాజు సీసాలో ఈ ఆయిల్ని స్టోర్ చేసుకోవచ్చండి. ఎన్ని రోజులైనా కానీ రూమ్ టెంపరేచర్లో అలా స్టోర్ చేసుకోవచ్చు, ఏం పాడవదండి. ఇది హాస్టల్లో ఉండే అమ్మాయిలకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అలాగే వర్కింగ్ ఉమెన్స్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి. వాళ్ళకి హెయిర్ ప్యాక్స్ పెట్టుకునే టైం ఉండదు, అలాగే హెయిర్ సిరమ్స్ వాడే టైం కూడా ఉండదు. కాబట్టి ఇలా మీరు రాత్రిపూట మీ జుట్టుకి నూనెని అప్లై చేసుకుని పొద్దుటే తలస్నానం చేస్తే చక్కగా జుట్టు పెరుగుద్ది. జుట్టు రాలిన ప్లేస్ లో త్వరగా కొత్త వెంట్రుకలు రావడానికి ఈ ఆయిల్ అయితే చాలా బాగా ప్రోత్సహిస్తుందండి. ఈ ఆయిల్ని మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలంటే రాత్రి పడుకునే ముందు ఈ హెయిర్ ఆయిల్ మన తలకు రాసుకోవాలండి. పాయలుగా విడదీసుకుంటూ జుట్టు కుదుళ్ళకి ఈ ఆయిల్ పట్టేటట్టుగా బాగా దట్టంగా అప్లై చేసుకోవాలండి. ఇది కుదుళ్ళకి మంచి పోషణ అందించడంలో నెంబర్ 1గా పనిచేస్తుంది. అలాగే పల్చగా మారిపోయిన తల మాడు భాగం పైన జుట్టు మరలా ఒత్తిగా పెరగడానికి చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి. ₹1 కూడా ఖర్చు పెట్టుకోకుండా ప్రకృతి ప్రసాదించిన ఆకులతోనే ఈ పవర్ఫుల్ ఆయిల్ తయారు చేసుకుని మీ జుట్టుకు వాడితే కనుక మీ జుట్టు పెరుగుతుంది, అలాగే జుట్టు రాలడం తగ్గుతుందండి. ఈ మధ్య ప్రతి ఒక్కరు కూడా జుట్టు రాలుతుంది అనే సమస్య ఎక్కువగా ఎదుర్కొంటున్నారండి. మన స్కాల్ప్కి బాగా అంటేటట్టుగా అప్లై చేయాలండి. ఇలా అప్లై చేయడం వల్ల మన స్కాల్ప్ లోపల ఉండే చెడు బ్యాక్టీరియాని తొలగిస్తుంది, స్కాల్ప్ హెల్తీగా ఉంచుతుంది, అలాగే తలలో చుండ్రు ఏమీ లేకుండా కాపాడుతుందండి. ఇలా ఆయిల్ మొత్తం జుట్టుకి దట్టంగా అంటేటట్టుగా అప్లై చేసుకుని ఒక 2-3 నిమిషాల పాటు స్కాల్ప్ని ఇలా మసాజ్ చేసుకోవాలండి. ఇలా చేయడం వల్ల జుట్టు కుదులకి బ్లడ్ సర్క్యులేషన్ అందుద్ది, జుట్టు అనేది మరలా తిరిగి రియాక్టివేట్ అవుతుందండి. ఇలా మీ తల భాగం అంతా కూడా ఆయిల్ని అప్లై చేసుకుని నైట్ అంతా మీ తలపైన ఉంచుకుని ఎర్లీ మార్నింగ్ మీరు రెగ్యులర్గా వాడే కుంకుడుకాయలతో కానీ లేదా షాంపూతో కానీ తలస్నానం చేయాలండి. ఈ విధంగా మీరు వారంలో 2 సార్లు ఈ హెయిర్ ఆయిల్ని వాడుతున్నట్టయితే చక్కగా మీ జుట్టు రాలడం అనేది తగ్గించుకోవచ్చు. చాలా ఈజీగా మన జుట్టును పెంచుకోవడానికి ఈ హెయిర్ ఆయిల్ అయితే 100కి 100% వర్క్ అవుతుందండి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, మీ అందరికీ కూడా ఎంతో చక్కగా ఉపయోగపడి ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేస్తే వాళ్ళకి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుందండి. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.